మొన్నటి రోజున అంటే 14వ తారీఖు మా యువ నాయకుడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రులు మా భవిష్యత్ రథసారథి సాయంత్రం 7:30 గంటలకి శ్రీనగర్ కాలనీలో ఉన్న గ్రౌండ్లో భారీ కార్యకర్తల మీటింగ్ జరుపుకోవడం జరిగింది. ఆ రోజు స్వాగతం బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యకర్తల మీటింగు సక్సెస్ చేసినటువంటి మా క్లస్టర్ ఇన్ఛార్జీలకు, అలాగే మా యూనిట్ ఇన్ఛార్జీలకు, డివిజన్ ఇన్ఛార్జీలకు, బూత్ ఇన్ఛార్జీలకు, మా నాయకులకు, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దేనికంటే యువగలం అయిపోయి దాదాపు 2 సంవత్సరాలు అయిపోయిన 2.5 సంవత్సరాల కాలం అయిపోయినా కానీ అదే జోషు, అదే స్ఫూర్తి, అదే ఉత్సాహం మా కార్యకర్తలు కనిపించింది. అలాగే మా నాయకుడు కానీ, మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, మా నాయకుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో మా కార్యకర్తలకి మనోధైర్యం నింపి వెళ్ళారు. ముఖ్యంగా గతంలో వర్గాలు ఉండేటివి, కానీ నాకు అవకాశం ఇచ్చిన తర్వాత, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత మా కార్యకర్తలందరినీ, మా నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి బ్రహ్మాండంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటాం. మీరు చూశారు నిన్నటి రోజున ఎక్కడే కానీ ఒక చిన్న డిస్టర్బెన్స్ లేకోకుండా కలిసి కట్టుగా అంతా మమేకమై స్వాగత ఏర్పాటు చేయడం అయితేమి, అలాగే మీటింగ్లో కానీ ఒక చిన్న డిస్టర్బెన్స్ లేకోకుండా మా నాయకులు ఒక డిసిప్లిన్గా, అంటే కార్యకర్తలు, మా తెలుగుదేశం కార్యకర్తలు డిసిప్లిన్ కార్యకర్తలు, మా నాయకులు డిసిప్లిన్ నాయకులు, ఎక్కడే కానీ ఒక ఇబ్బంది లేకోకుండా డిసిప్లైన్డ్గా సభను బ్రహ్మాండంగా సక్సెస్ చేశారు. చేయడమే కాకోకుండా మా నాయకుడు కానీ, నారా లోకేష్ గారు కానీ, రాత్రి 11:30 వరకు ప్రతి ఒక్క కార్యకర్తతోనూ, ప్రతి ఒక్క నాయకునితోనూ సెల్ఫీలు, ఫోటోలు తీర్చుకొని 11:30 వరకు ఓపికగా ప్రతి కార్యకర్తని మాట్లాడించుకుంటా, అంటే మాలో స్ఫూర్తిని నింపి, మీరు ఎప్పుడు ఎలక్షన్స్కి వచ్చినా కానీ భారీ మెజారిటీతో గెలిపించాలని ఒక స్ఫూర్తిని నింపి ఈరోజు మొన్న స్ఫూర్తి నింపే ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా మేము మాట ఇస్తున్నాం. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉండే 50 డివిజన్లు 62 డివిజన్లుగా మారబోతున్నాయి. అలాగే 4 పంచాయతీలు ఉన్నాయి. ఖచ్చితంగా 62 డివిజన్లు గెలిపించుకుంటాం. 4 పంచాయతీలు గెలిపించుకొని అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి మీకు గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. గతంలో చెప్పాం, అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని గెలిపించుకొని గిఫ్ట్గా ఇస్తానని చెప్పాను. దానిలో భాగంగా అనంతపురంలో అర్బన్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం కార్యకర్తలండి బ్రహ్మాండంగా మెజారిటీతో గెలిపించి అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని గిఫ్ట్గా ఇచ్చాం. అలాగే ఈరోజు ఏదైతే కార్పొరేషన్ ఉందో, అలాగే 4 పంచాయతీలు ఉన్నాయో గెలిపించుకొని గిఫ్ట్గా ఇవ్వబోతున్నామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మా కార్యకర్తలకు, మా నాయకులకు, మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.